జై శ్రీ మాతాజీ. అధ్యాయం 2, భాగాలు 9, 10. సంకల్పం. మమ ఆత్మానః సహజయోగి కుటుంబానాం ఆత్మోన్నతి ప్రీత్యర్థం మోక్ష ప్రాప్తి ప్రీత్యర్థం సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవ్యై పూజానాం కరిష్యే. రురుడు తన ఆయుర్దాయంలో సగము ప్రమద్వరకు ఇచ్చుట, కశ్యపముని తక్షకుడు నుండి ధనం పుచ్చుకునుట, పరీక్షితుని మరణము. పరీక్షితుడు ఈ విధముగా చెప్పసాగెను. రురుడు ప్రమద్వరను చూసి మంత్రముగ్ధుడై ఆకర్షణకు లోనయ్యెను. పరధ్యానములో ఉన్న రురుడిని చూసి తండ్రి అతని కలతకు కారణమడుగగా, స్థూలకేశముని ఆశ్రమంలో ఉన్న ప్రమద్వరను తాను వివాహమాడుటకు ఆశపడుతున్నానని తండ్రికి తెలియచేసెను. ఇది విన్న ప్రమతి తక్షణమే స్థూలకేశముని ఆశ్రమానికి వెళ్ళి ప్రమద్వరకు రురుడికి వివాహం జరిపించవలసిందిగా అర్థించగా, అందుకు స్థూలకేశముని అంగీకరించి శుభముహూర్తం నిర్ణయించి వివాహానికి ఏర్పాట్లు ఆరంభించెను. ఒకరోజు ప్రమద్వర ఆశ్రమ ప్రాంగణంలో సంచరించుచుండగా పొరపాటున సూర్యరశ్మిని ఆస్వాదిస్తున్న ఒక సర్పం మీద అడుగుపెట్టి సర్పకాటుకు గురై ప్రమద్వర మరణించెను. అందరూ శోకసముద్రంలో మునగడంతో ఆశ్రమంలో విషాద వాతావరణం నెలకొనెను. వివాహానికై ఇతర మునులందరూ ఆశ్రమానికి విచ్చేస్తూ ఉండగా స్థూలకేశుడు దుఃఖం ఆపుకోలేకపోయెను. రురుడు బోరున విలపించెను. ప్రమద్వర అత్యంత పవిత్రురాలైన కన్యకామణి. మరణంలోనూ ఆమె ముఖము తేజస్సుతో ప్రకాశిస్తూ నిద్రిస్తున్నట్టుగా కనపడెను. మునులందరూ తర్వాత జరగవలసిన కార్యం గురించి ఒకరినొకరు సంప్రదించుకోసాగెను. దుఃఖం ఆపుకోలేక రురుడు ఆశ్రమము వెలుపలకు పరిగెత్తెను. తన దౌర్భాగ్యము దురదృష్టము చేతనే ఆశ్రమంలోనికి సర్పం వచ్చి ప్రమద్వరను బలి తీసుకున్నదని, ప్రమద్వరను వివాహం చేసుకోబోతున్నానన్న ఆనందము ఆవిరైపోయిందని, తాను ఇక జీవించడం అనవసరమని రురుడు నదీ తీరాన కూర్చుని దుఃఖిస్తూ ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంటూ, కానీ నా ప్రాణం తీసుకుని ఏమి సాధిస్తాను? ఆత్మహత్య మహాపాతకం. నా తల్లిదండ్రులకు తీరని లోటు, దురదృష్టం మాత్రమే నా విధిని శాసిస్తుందని, నా మరణం వల్ల ప్రమద్వరకు ఎటువంటి మేలు జరగదు, నా మరణం వల్ల మంచి కన్నా కీడు ఎక్కువ జరుగును, నేను మరణించడం వల్ల ఎవరికి ఎటువంటి లాభమో వాటిల్లదు అని రురుడు ఒక క్షణం ఆలోచించి ఆత్మహత్యాయత్నం విరమించుకొనెను. రురుడు నదిలో స్నానమాడి శుద్ధి చేసుకుని ఈ విధంగా ప్రార్థించెను. నేను ఇప్పటి వరకు చేసిన దైవారాధన వంటి సుకృతాలు, సత్కార్యాలు, నా గురువులను గౌరవించటం, మంత్రజపం, ప్రార్థనలు, హోమాలు, జపతపాలు, సూర్య నమస్కారాలు, పవిత్ర గాయత్రీ మంత్రం, ఉపాసన అటువంటివన్నీ కూడా భగవంతుడు స్వీకరించినట్లయితే నా ప్రమద్వర తిరిగి జీవించుగాక, లేనిచో నా ప్రాణాలను త్యజిస్తాను అని ప్రకటించి రురుడు అర్ఘ్యము సమర్పించగా ఒక దేవదూత ప్రత్యక్షమయ్యి, ఓ బ్రాహ్మణుడా, మరణించిన నీ పత్ని కొరకు ఎందుకు ఈ రోదన? మరణించిన వారు తిరిగి జీవించలేరు. ప్రమద్వర మేనక అను అప్సరస పుత్రిక. ఆమెకు ఆయువు తీరి కన్యగానే మరణించింది. మరణించిన వారి కోసం ఇలా దుఃఖించడం తగదు అని దేవదూత పలికెను. అందుకు రురుడు, ఓ దేవదూత, నేను జీవించి ఉన్నంత వరకు ప్రమద్వరం తప్ప ఇంకెవ్వరినీ వివాహమాడను. నేను కూడా ప్రాణత్యాగం చేస్తాను అని రురుడు తన నిర్ణయాన్ని తెలియచేసెను. ప్రమద్వరపై రురుడికి ఉన్న ప్రేమకు మిక్కిలి సంతోషించిన దేవదూత రురుడికి ప్రాచీన కాలంలో దేవతలు ఉపయోగించిన సంతోషకరమైన ఆమోదయోగ్యమైన ఒక వ్యూహాన్ని తెలియచేసెను. ఆ వ్యూహం ప్రకారం రురుడు తన ఆయుర్దాయంలో సగం ప్రమద్వరకి ఇచ్చి ఆమెకు ప్రాణదానం చేయవచ్చును. ఇది విన్న రురుడు తక్షణమే తన ఆయుర్దాయంలో సగం ప్రమద్వరకు ఇవ్వటానికి సిద్ధముగా ఉన్నానని, ఆమె తిరిగి జీవించాలన్నదే తన కోరిక అని దేవదూతకు విన్నపించుకొనెను. ఆ సమయాన్న విశ్వవసుడు అనే గంధర్వరాజు ప్రమద్వర మరణవార్త విని స్వర్గం నుండి దిగివచ్చి దేవదూతతో యమధర్మరాజు వద్దకు వెళ్ళి ఈ విధంగా అర్థించు, ఓ దేవా, విశ్వవసుడి పుత్రికైన ప్రమద్వరకు రురుడికి వివాహం నిశ్చయింపబడి వివాహం జరగకముందే ప్రమద్వర సర్పకాటుకి మరణించినది.
రురుడు ప్రమద్వరను బ్రతికించుకొనుటకు తన ఆయుర్దాయంలో సగం ఇచ్చుటకు సిద్ధముగా ఉండెను. ఇప్పటి వరకు తాను చేసిన దైవారాధన వంటి సుకృతాలు సత్కార్యాల పుణ్యఫలాన్ని కూడా సమర్పించుకొనెను. దయచేసి మా ప్రార్థన ఆలకించి ప్రమద్వరకు ప్రాణభిక్ష పెట్టమని వేడుకునము అని పలకగా, అదేవిధంగా దేవదూత అర్థించగా, అప్పుడు యమధర్మరాజు వారు కోరిన విధముగా రురుడి ఆయుర్దాయంలో సగం ప్రమద్వరకు ఇచ్చి ప్రాణదానం చేయుటకు సమ్మతించెను. పరీక్షిత మహారాజు ఈ విధంగా చెప్పసాగెను. మరుక్షణమే దేవదూత ఆశ్రమానికి వెళ్ళి ప్రమద్వరను బ్రతికించగా, ఒక శుభముహూర్తాన్న సంప్రదాయబద్ధముగా రురుడికి ప్రమద్వరకు వివాహం జరుపబడెను. ఈ విధముగా ఏదో ఒక మార్గం ఉపయోగించి మరణించిన వారిని సైతం బ్రతికించవచ్చును. ప్రాణం కాపాడుకున్నటకు మణి మంత్రౌషధాలను మరియు వివిధ మార్గాలను ఉపయోగించవచ్చునని శాస్త్రాలలో ఉన్నది అని పరీక్షిత్ మహారాజు మంత్రులకు వివరించెను. అటు తర్వాత పరీక్షిత్ మహారాజు రాజ్య పరిపాలన బాధ్యతలను విశ్వాసపాత్రులైన సమర్థులైన మంత్రులకు అప్పగించి 7 అంతస్తుల భవనం ఒకటి నిర్మించుకుని మంత్రులతో పాటు పరీక్షితుడు 7వ అంతస్తులో నివసించసాగెను. మహారాజు రక్షణ కోసం వేద పండితులను పిలిపించి గౌర్ముఖుడు అనే మునిని తనను శపించిన ముని గజవితుని దగ్గరికి రాయబారినగా పంపగా, గౌర్ముఖుడు గజవితునితో పరీక్షిత్ మహారాజు ముని యొక్క సేవకుడని, దయచేసి అతనిని క్షమించమని వేడుకొనెను. తన భద్రత కోసం పరీక్షిత్ మహారాజు మంత్రులతో పాటు నిత్య ఆరాధనల కొరకు పురోహితులను కూడా పిలిపించెను. మహావీరులను చుట్టూ కాపలా పెట్టుకుని ముఖద్వారం ముందు ఏనుగులను కాపలాగా ఉంచి ఎటువంటి ప్రాణి కూడా లోనికి ప్రవేశించకుండా గట్టి భద్రతా ఏర్పాటు చేసి గాలికి సైతం ప్రవేశించడానికి అనుమతి లేకుండా మహారాజు 7వ అంతస్తులోనే సర్వ కార్యకలాపాలు నిర్వహిస్తూ ఉండెను. ప్రసిద్ధి చెందిన కశ్యపుడు అనే బ్రాహ్మణికి పరీక్షిత్ మహారాజు శాపవార్త తెలిసెను. కశ్యపుడికి బాగా ధనం సంపాదించాలన్న దురాశ కలదు. మంత్రవిద్యలో బాగా ప్రావీణ్యం కలవాడు. మహారాజును కాపాడితే పుష్కలంగా ధనం సంపాదించవచ్చనని రాజభవనానికి వెళ్ళాలని నిర్ణయించుకునెను. సూతముని ఈ విధముగా చెప్పసాగారు. మునికుమారుని శాపం గురించి తెలిసిన తక్షకుడు యువకుడి వేషం ధరించి పరీక్షిత్ మహారాజు దగ్గరికి బయలుదేరను. మార్గమధ్యలో కశ్యప మునిని చూసి, ఓ బ్రాహ్మణోత్తమ, ఎక్కడికి హడావుడిగా వెళుతున్నారు అని ప్రశ్నించగా, అందుకు కశ్యపుడు పరీక్షిత్ మహారాజును తక్షకుడు అనే సర్పం కాటువేయనున్నది. ఆ సర్పం విషమును మహారాజు శరీరం నుండి తొలగించటకు నేను వెళ్ళుతున్నాను. విషమును విరిచివేయగల మంత్రము నాకు తెలుసును. మహారాజుకి ఆయుర్దాయం ఉన్నచో నేను తప్పక కాపాడతాను అని కశ్యపుడు తక్షకునితో చెప్పగా, ఓ బ్రాహ్మణోత్తమ, ఆ తక్షకుడు నేనే. నా విషాగ్నితో పరీక్షిత్ మహారాజుని భస్మం చేస్తాను. నీవు గృహానికి తిరిగి వెళ్ళుట మంచిది. నా విషానికి విరుగుడు లేదు అని తక్షకుడు సమాధానమిచ్చెను. ఓ విషసర్పమా, బ్రాహ్మణుడు విధించిన శాపానికి తిరుగులేదు. ఖచ్చితంగా జరిగి తీరుతుంది. కానీ నా మంత్రశక్తితో విషాన్ని తొలగించి మహారాజుకి మిగిలిన ఆయుర్దాయం ప్రసాదించాలని వెళ్తున్నాను అని కశ్యపుడనెను. ఓ పుణ్యాత్ముడా, మహారాజుని కాపాడే ముందు నీ మంత్రశక్తిని నేను పరీక్షించదలిచాను. నా విషపు కోరలతో ఈ మర్రి చెట్టును కాటివేస్తాను. దీనిని బ్రతికించి చూద్దాం అని తక్షకుడనెను. వెంటనే కశ్యపుడు, నేను తప్పకుండా బ్రతికించగలను అని సమాధానమిచ్చెను. సూతముని ఈ విధంగా చెప్పసాగెను. తక్షకుడు మర్రి చెట్టును కాటివేయగా బగ్గున మండి బూడిదవగా కశ్యపుడిని మర్రి చెట్టుకు తిరిగి ప్రాణం పోయమనను. కశ్యపుడు బూడిదను పోగు చేసి, ఓ కాలసర్పమా, చూడు, నేను ఈ మర్రి చెట్టును తిరిగి బ్రతికిస్తాను అని చేతిలో నీరు తీసుకుని మంత్రం జపిస్తూ బూడిదపైన చల్లెను. అలా నీరు పడగానే బూడిద నుండి మర్రి చెట్టు నిటారుగా లేచి పచ్చదనంతో కళకళలాడెను. ఇది చూసిన తక్షకుడు నిర్ఘాంతపోయి, ఓ బ్రాహ్మణుడా, నీకు ఇంతటి శ్రమ ఎందుకు? నీవు పరీక్షిత్ మహారాజు నుండి ఏమి ఆశించుచున్నావు? తెలియచేయము, అది నేను నీకు సమర్పించుకుంటాను అని అడిగెను. అందుకు కశ్యపుడు, నాకు ధనం అవసరముంది. మహారాజును కాపాడితే పుష్కలంగా ధనం లభిస్తుంది. అందుకే నేను మహారాజు దగ్గరికి వెళ్తున్నానని సెలవిచ్చెను. అప్పుడు తక్షకుడు, ఓ ద్విజన్ముడా, మహారాజు నుండి నువ్వు ఆశించిన ధనం నేను నీకు ఇస్తాను. తీసుకుని గృహానికి తిరిగి వెళ్ళుము. నేను కూడా నా కర్తవ్యమును నిర్వహిస్తాను అని తక్షకుడు కశ్యపుడిని ధనం ఆశ చూపి లోబర్చుకోవాలని చూసెను. సూతముని ఈ విధముగా చెప్పసాగెను.
సత్యం యొక్క విశిష్టత తెలిసిన బ్రాహ్మణుడిగా తక్షకుని మాటలకు కశ్యపుడు ఆలోచించసాగెను. ధర్మ సందేహాలు అంకురించాయి. ధనలోభానికి లొంగి గృహానికి తిరిగి వెళ్ళినచో ప్రపంచమంతా నన్ను దురాసపరునిగా దూషిస్తారు. అదే మహారాజు ప్రాణాలు కాపాడితే నాకు ధనంతో పాటు పేరు ప్రఖ్యాతులు కూడా లభించును. అంతేకాకుండా ఒకరికి ప్రాణదానం చేశానన్న పుణ్యఫలం లభించును. ఎల్లప్పుడూ గౌరవంగా జీవించాలి. కీర్తి గౌరవం లేని చోట ధనం ఉన్నా వ్యర్థమే. సూర్యవంశానికి చెందిన శ్రీరాముని పూర్వీకుడు అయిన రఘు అనే రాజు తన సంపదనంతా కీర్తి ప్రతిష్టల కొరకు బ్రాహ్మణులకు దానం చేసెను. అదేవిధంగా కీర్తి ప్రతిష్టల కొరకు హరిశ్చంద్ర మహారాజు కర్ణుడు కూడా సర్వము దానం చేసి నిరుపేదలయ్యను. పరీక్షిత్ మహారాజు తక్షకుని విషానికి భస్మమైతే నేను ఎలా ఉపేక్షించగలను? మహారాజును నేను కాపాడినచో పురప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవిస్తారు. రాజులేని రాజ్యము వినాశనమవుతుంది. మహారాజు మరణించినచో నా మనస్సాక్షికి ఆ మరణం పాపముగా తోచుతుంది. అందరూ నన్ను దురాసపరుడిగా దూషిస్తారని అన్ని విధములా ఆలోచిస్తూ అంతిమంగా కశ్యపుడు దివ్య దృష్టితో చూడగా పరీక్షిత్ మహారాజు ఆయుష్కాలం సమాప్తమైందని తెలుసుకుని తక్షకుని నుండి ధనం తీసుకుని వెడలిపోయెను. కశ్యపుడు తిరిగి వెళ్ళిపోయిన తర్వాత తక్షకుడు 7 రోజులు వేచి చూసి పరీక్షిత్ మహారాజును కాటువేయుటకు హస్తినాపురానికి బయలుదేరెను. రాజ్యములోని ఒక మారుమూల ఎత్తైన భవనంలోని చివర అంతస్తులో పరీక్షిత్ మహారాజు చుట్టూ మంత్రులతో పండితులతో సమావేశమవుతూ మహారాజు గట్టి భద్రతా ఏర్పాట్ల మధ్యలో ఉండెను. అది చూసిన తక్షకుడికి మహారాజును కాటువేయనచో ముని తనను కూడా శపిస్తాడనే భయాందోళన మొదలయ్యాను. భవనంలోకి ప్రవేశించడానికి మార్గాన్ని తీవ్రంగా ఆలోచించసాగాను. ఈ మహారాజు మూర్ఖంగా ఒక బ్రాహ్మణుడి పట్ల అగౌరవంగా ప్రవర్తించి అతని ఆగ్రహానికి గురై శాపం పొందెను. పాండురాజు వంశంలో ధ్యానములో ఉన్న ముని మెడలో సర్పం వేసిన ఇంతటి దుర్మార్గుడైన రాజు మరొకరు లేరు. శిక్ష అనుభవించవలసి వచ్చినప్పుడు మరణం తప్పించుకొనుటకు ఇన్ని భద్రతా ఏర్పాట్లు చేసుకునను. ముని శాపం పూర్తి చేయుటకు నేను మార్గం కనుగొనవలను. ఈ మూర్ఖపు రాజుకి విధిని ఎవరూ మార్చలేరని, అతడు మరణించాలని విధి నిర్ణయిస్తే ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా మరణం తథ్యం కదా. ఈ విషయం తెలిసి కూడా మహారాజు జీవించాలనుకుని భవనం పై అంతస్తులో కూర్చుని ఉన్నాడు. దాన ధర్మాలు చేయడం రాజు కర్తవ్యం. దాన ధర్మాలు చేయటం వలన పుణ్యం లభించి మరియు ఆయుర్దాయం పెరుగుతుంది. జీవితకాలం ముగియనున్నదని మరణం తథ్యమని తెలిసినప్పుడు దానధర్మాలు పుణ్యకార్యాలు చేయటం వలన ఆత్మ దేహాన్ని వీడి స్వర్గానికి చేరుతుంది, లేకపోతే నరకం ప్రాప్తిస్తుంది. మహారాజు తపస్సులో ఉన్న మునిని పీడించినందుకు ఇప్పటికే మహాపాపం మూటకట్టుకునెను. ఇంతటి ఘోరమైన శాపం పొందడం కన్నా దౌర్భాగ్యం మరొకటి ఉండదు. మహారాజు చుట్టూ ఉన్న బ్రాహ్మణులలో ఏ ఒక్కరూ కూడా మునిశాపం తిరుగులేనదని, అనివార్యమైనదని, మరణం తథ్యమని మహారాజుకి వివరించలేకపోతున్నారా? ఈ విధంగా ఆలోచిస్తూ తక్షకుడు తన సహచర సర్పాలకు మునులుగా వేషధారణ మార్చి వారికి ఫలములు పుష్పాలను ఇచ్చి తాను కూడా ఒక చిన్న పురుగుగా మారి ఒక ఫలములో దూరెను. అందరూ కలిసి మహారాజు వద్దకు బయలుదేరెను. తక్షకుడు తాను వచ్చిన కార్యమును పూర్తి చేయుటకు అసహనంగా ఎదురుచూడసాగెను. మునులుగా మారిన సర్పాలు రాజభవనం ముఖద్వారం దగ్గరకు రాగానే ద్వారపాలకులు వారిని ఆపి వారి రాకకు కారణం అడిగెను. అప్పుడు మునులు, మేము తపోవనం నుండి అభిమన్యుని పుత్రుడైన పరీక్షిత్ మహారాజు సందర్శనార్థం విచ్చేశాం. సూర్యవంశస్థుడు మహా తేజస్వి అయిన మహారాజుకు దీర్ఘాయువు ప్రసాదించడానికి అధర్వణ వేద మంత్రాలను పఠించుటకు వచ్చాము. మేము అభిషేకం చేసి ఫలములు పుష్పాలు మహారాజుకి సమర్పించుకుంటాము. మేము ఎంతోమంది మహారాజుల దర్శనం చేసుకున్నాం, కానీ ఎప్పుడూ ముఖద్వారం వద్ద నుండే వెనుదిరిగి వెళ్ళలేదు. మేము మహారాజుని స్వయంగా దర్శించుకుని మా ఆశీర్వాదాలు అందచేయాలని వచ్చాము. దయచేసి మహారాజుకి వర్తమానం పంపండి అని మునులు ద్వారపాలకులను కోరారు. సూతముని ఈ విధంగా చెప్పసాగారు. మునులు వేషధారణలో ఉన్న సర్పాలను నిజమనుకుని భావించిన ద్వారపాలకులు తాము ఎవ్వరినీ కూడా భవనంలోకి అనుమతించబోమని, అది మహారాజు ఆజ్ఞ అని, ఒక మునిశాపం వలన మహారాజుకి ఈరోజు మరణం సంభవిస్తుందన్న ఆందోళన చేతనే మహారాజుని దర్శించుకొనుటకు వీలుపడదని తెలియచేయగా, కనీసం తాము తెచ్చిన ఫలములు పుష్పాలను వారి దీవెనలుగా మహారాజుకు అందచేయమని మునులు ద్వారపాలకులను కోరెను. ద్వారపాలకులు మహారాజుకి మునుల అభ్యర్థనను తెలుపగా
మహారాజు వారు తెచ్చిన సమర్పణలను తీసుకుని మునులకు తన కృతజ్ఞతలు తెలియచేసి వారిని మరునాడు రమ్మని తెలుపమనెను. ద్వారపాలకులు మహారాజు సందేశాన్ని మునులకు అందచేసి వారు తెచ్చిన ఫలములను, జలమును, పుష్పాలను తీసుకుని మహారాజుకు అందచేసెను. మునులు అక్కడ నుండి వెళ్ళిపోయెను. మహారాజు అక్కడ ఉన్న మంత్రులందరికీ ఫలాలను అందచేసి తాను కూడా ఒక ఫలం తీసుకుని కొరకగా అందులో నల్లటి కళ్ళతో ఎరుపు వర్ణములో ఒక చిన్న పురుగు కనపడెను. అదే సమయాన అస్తమిస్తున్న సూర్యుని చూసి మహారాజు అమితానందంతో ఇక తనకు శాపభయం పోయిందని, మునిశాపాన్ని గౌరవించడానికి మహాసర్పానికి బదులుగా ఈ చిన్న పురుగుతో కాటువేయించుకుంటానా అని ఆ పురుగుని తీసుకుని మెడపై పెట్టుకునెను. సూర్యుడు అస్తమించగానే ఆ చిన్న పురుగు అతి భయంకరమైన తక్షక మహాసర్పముగా మారి విషపు కోరలతో పరీక్షితుని మెడపై కాటువేశను. అంగరక్షకులు, మంత్రులు ఆ మహాసర్పాన్ని చూసి భయభ్రాంతులయ్యను. అందరూ ఆహాకారాలతో, ప్రాణభయంతో అక్కడ నుండి పరుగు తీసెను. అంతటా గందరగోళ వాతావరణం నెలకొనగా పడగవిప్పి బుసకొడుతున్న ఆ మహాసర్పాన్ని చూసిన మహారాజు పరాక్రమము, శక్తి నిర్వీర్యమయ్యాయి. ఏమీ చేయలేని దుస్థితి. కాలకోట విషము శరీరమంతా వ్యాపించి పరీక్షితుడు మరణించెను. తక్షకుడు తన కర్తవ్యాన్ని నిర్వర్తించి స్వర్గానికి చేరుకొనెను. పురప్రజలందరూ మహారాజు మరణవార్త విని శోక సముద్రంలో మునిగిపోయెను. అధ్యాయం 2 భాగాలు 11, 12. జన్మేజయుని పట్టాభిషేకము. ఉత్తంకముని అభ్యర్థన మేరకు సర్పయాగమునకు ఆరంభించుట. ఆస్తికుని జననము. సూతముని ఈ విధంగా చెప్పసాగెను. పరీక్షిత్ మహారాజు మరణించిన తరువాత ఆయన పుత్రుడు జన్మేజయుడు పసిబాలుడు అగుటచేత మంత్రులే మహారాజు దహన సంస్కారాలను నిర్వహించెను. గంగానదీ తీరాన అగరు మరియు సుగంధపు చెక్కలతో చితిని పేర్చి తక్షకుని విషాగ్నికి దహించుకుని పోయిన పరీక్షితుని దేహాన్ని ఆ చితిపై ఉంచి దహన సంస్కారాలు పూర్తి చేసెను. గోవులు, వస్త్రాలు, ధనధాన్యాలను బ్రాహ్మణులకు దానం చేసి మంత్రులు ఒక శుభముహూర్తాన పసిబాలుడైన జన్మేజయుని సింహాసనం మీద కూర్చుండబెట్టెను. పెంపుడు తల్లి ద్వారా మహారాజుకు ఉండవలసిన లక్షణాలన్నీ అలవర్చుకుని జన్మేజయునికి 11 ఏళ్లు వచ్చేసరికి అనుభవజ్ఞులైన పండితులు ధర్మశాస్త్రాలు బోధించడం ఆరంభించెను. జన్మేజయుడు ఏకసంతాగ్రహి, మహాజ్ఞాని. అర్జునికి ద్రోణాచార్యుడు, కర్ణుడికి పరశురాముడిలా జన్మేజయునికి కృపాచార్యుడు గురువుగా ధనుర్వేదాన్ని బోధించెను. మహాపరాక్రమవంతునిగా ప్రఖ్యాతి పొంది ఆధ్యాత్మిక జ్ఞానాన్ని సముపార్జించి అందులోని సూక్ష్మ సత్యాలను గ్రహించెను. అనేక గ్రంథాలపై ఉపన్యాసాలు ఇస్తూ జన్మేజయుడు సత్యవంతుడై, జితేంద్రుడై ధర్మరాజు వలె రాజ్యాన్ని పరిపాలించెను. కాశీ ఈశ్వరుడైన సువర్ణ వర్మాక్షుడి పుత్రికైన విపుష్టమను వివాహమాడి జన్మేజయుడు సుఖ సంతోషాలతో ధర్మబద్ధముగా జీవించెను. ఉత్తంకుడనే మహాతపస్విని తక్షకుడు ఒకప్పుడు పీడించగా ప్రతీకారం తీర్చుకోవటానికి మార్గం అన్వేషిస్తూ ఉత్తంకుడు హస్తినాపురం చేరి జన్మేజయును ఉపయోగించుకుని తక్షకునిపై ప్రతీకారం తీర్చుకోవాలనుకునెను. జన్మేజయుని వద్దకు వెళ్ళి, ఓ రాజేంద్ర, నిన్ను చూస్తుంటే ఏమీ తెలియని అజ్ఞానిలా చేయవలసిన కార్యాలు నిర్వర్తించకుండా చేయకూడనివి చేస్తూ రాజ్య పరిపాలనా విధులలో నిమగ్నమై సర్వము విస్మరించావు. నీ శత్రువులెవరో తెలుసుకోలేని పరిస్థితులలో శత్రువులను ఎలా జయించాలో కూడా నీకు తెలియదా అని ఉత్తంకుడు జన్మేజయుని ఆలోచింపచేసే మాటలు పలికెను. ఈ మాటలు విన్న జన్మేజయుడు, ఓ మహాతపస్వి, నా శత్రువులెవరో, ఎందుకు ప్రతీకారం తీర్చుకోవాలో నాకు అర్థం కాకున్నది. దయచేసి అర్థమయ్యేటట్లు వివరించండి. నేను తప్పక ప్రతీకారం తీర్చుకుంటాను అని జన్మేజయుడు ఉత్తంకుడిని అర్థించెను. ఓ మహారాజా, తక్షకుడనే దుష్ట సర్పము కాటుకు గురై మీ తండ్రి మరణించెను. మంత్రులను పిలిచి మీ తండ్రి మరణానికి కారణం తెలుసుకోమని ఉత్తంకుడు జన్మేజయునితో అనెను. జన్మేజయుడు తక్షణమే మహామంత్రులందరినీ పిలిపించి ప్రశ్నించగా వారు బ్రాహ్మణ శాపం వల్లనే తక్షకుడనే సర్పం కాటువేయుట చేత పరీక్షితుడు మరణించాడని తెలిసెను. అప్పుడు జన్మేజయుడు వివేకంతో, బ్రాహ్మణ శాపం వల్లనే కదా తక్షకుడు తన తండ్రిని కాటివేసెను. ఇందులో తక్షకుని తప్పు ఏమి ఉందని ఉత్తంకుడిని ప్రశ్నించెను.
ఉత్తంకుడు ఈ విధముగా అనెను, ఎటువంటి కాలసర్ప విషమునైనా విరిచివేయగల శక్తి కలిగిన బ్రాహ్మణుడొకడు మీ తండ్రి వద్దకు బయలుదేరెను. తక్షకుడు మీ తండ్రిని కాటివేసినచో ఆ బ్రాహ్మణుడు శక్తులను ఉపయోగించి విషము విరిచేసి మీ తండ్రిని బతికించేవారు. కానీ తక్షకుడు అతనికి ధనం ఆశ చూపించి తిరిగి పంపివేశను. అందుచేతనే తక్షకుడే మీ తండ్రి మరణానికి కారణం. ఓ రాజా, పూర్వకాలంలో రురుడు అనే మునిపత్ని సర్పకాటుకు గురై మరణించింది. రురుడు ఆమెని బ్రతికించుకోగలిగెను. కానీ అప్పుడు రురుడు ప్రతిజ్ఞ చేసి సర్ప సంహారం మొదలుపెట్టెను. రురుడి ఆయుధం చేతపట్టి భూమండలమంతా సర్పాల కోసం గాలించగా, అలా గాలించుచుండగా అడవిలో ఒక ముసలి సర్పం కనపడగా రురుడు ఆయుధంతో ఆ సర్పాన్ని దండించగా ఆ సర్పము, నేను నీకు ఏ విధమైన హాని చేయలేదు, నన్ను ఎందుకు దండించుచున్నావు అని ప్రశ్నించగా రురుడు, నా ప్రియపత్ని ఒక సర్పము కాటివేయుట చేత మరణించింది. అందుకు నేను ఆగ్రహంతో సర్ప సంహారం చేస్తానని ప్రతిజ్ఞ చేశాను అని బదులిచ్చెను. అప్పుడు ఆ ముసలి సర్పము, కాటువేయ సర్పజాతి వేరే ఉన్నది. మా రూపం ఒకేలా ఉంటుంది, కానీ నేను కాటివేయను. నన్ను సంహరించుట ధర్మం కాదని వేడుకొనెను. రురుడు ఆ సర్పము మానవ స్వరంతో మాట్లాడుతుందని గ్రహించి, ఎవరు నీవు, ఎందుకు సర్పంగా జన్మించావు అని ప్రశ్నించగా ఆ సర్పము ఈ విధముగా బదులిచ్చెను, చాలా కాలం క్రిందట నేను ఒక బ్రాహ్మడును. నాకు కీహిరుడని ప్రియమిత్రుడు కలడు. అతడు నీతిమంతుడు, భక్తిపరుడు మరియు విద్యావంతుడు. ఒకరోజు అతను అగ్నిహోత్రం చేస్తుండగా గడ్డితో సర్పాన్ని చేసి అతన్ని ఆట పట్టించగా కీహరుడు అది నిజ సర్పమనుకుని భయభ్రాంతులకు గురి అయ్యెను. తరువాత నిజం తెలుసుకుని సర్పముతో భయం పెట్టినందులకు గాను నీవు సర్పమవ్వుగాక అని శపించెను. అది విన్న నేను కీహరుడిని శాంతింపచేయుటకు అన్ని విధాలా ప్రయత్నించగా రురుడు అనే ముని నీకు శాప విమోచనం కలిగిస్తాడని సెలవిచ్చెను. నేను ఆ బ్రాహ్మణుని, నువ్వు రురుడివి, అయితే జాగ్రత్తగా విను. అహింస బ్రాహ్మణుని ధర్మము. బ్రాహ్మణుడు ఎప్పుడూ కరుణతో ఉండాలి అని సర్పరూపంలో ఉన్న బ్రాహ్మణుడు సెలవిచ్చెను. ఈ విధముగా రురుడు ఆ సర్పమును సంహరించిన తరువాత సర్పరూపములో ఉన్న ఆ బ్రాహ్మణునికి శాప విమోచనం కలుగగా ఆ తరువాత రురుడు సర్ప సంహారం విరమించుకునెను. ప్రమద్వరను బ్రతికించి వివాహమాడెను. ఈ విధముగా రురుడు సర్పం పైన ప్రతీకారం తీర్చుకునెను. కానీ మీరు తక్షకునితో మీ శత్రుత్వాన్ని మర్చిపోయెను. మీ తండ్రి మరణానికి కారణమైన తక్షకునిపై ప్రతీకారం తీర్చుకోవాలి, లేకపోతే పరీక్షితుని ఆత్మ శాంతించదు. తండ్రి మరణానికి కారణమైన శత్రువును సంహరించిన పుత్రుడు మృతునితో సమానము. సర్పజాతిని పూర్తిగా సంహరించినప్పుడే మీ తండ్రికి మోక్షం లభిస్తుంది. ఇప్పుడు అంబాయాగం చేసి మీ తండ్రి జ్ఞాపకార్థం సర్పములను సమర్పించాలని ఉత్తంకుడు జన్మేజయునికి సూచించెను. సూతముని ఈ విధముగా చెప్పసాగెను. ఉత్తంకుని మాటలు విన్న జన్మేజయుడికి దుఃఖముతో కన్నీరు ఆగలేదు. నేను మూర్ఖుడిని, అహంకారంతో నేను చాలా తెలివైనవాడననుకున్నాను. ఇప్పుడు సిగ్గుపడుతున్నాను. నా తండ్రిని సర్పం కాటివేసినది. నా తండ్రికి ఇంకా ముక్తి లభించలేదు. ఇప్పుడు ఈ యాగం చేసి ప్రతీకారం తీర్చుకుంటాను. సర్పములన్నింటినీ బగబగా మండే అగ్నికి ఆహుతి చేస్తాను. అప్పుడే నాకు సంతృప్తి అని జన్మేజయుడు నిర్ణయించుకునెను. మంత్రులందరినీ సమావేశపరిచి యాగానికి సామాగ్రి సమకూర్చాలి. బ్రాహ్మణులను సంప్రదించి పవిత్ర గంగా నదీ తీరాన యాగం చేయుటకు ఒక శుభముహూర్తాన్ని నిర్ణయించి 100 స్తంభాలతో ఒక మండపమును నిర్మించండి. వేదశాస్త్రాల్లో వివరించిన విధముగా తగు ఏర్పాట్లు చేయండి. మేము సర్పయాగం నిర్వహించబోతున్నాము. ప్రథమంగా తక్షకుడిని అగ్నికి ఆహుతి ఇవ్వాలి. ఆ యాగానికి ఉత్తంకుడు ప్రధాన పూజారిగా వ్యవహరిస్తాడు. నిర్దేశించిన పద్ధతిలో ఏర్పాట్లు చేసి పండిత బ్రాహ్మణులందరినీ ఆహ్వానించాలని జన్మేజయుడు మంత్రులను ఆజ్ఞాపించెను. సూతముని ఈ విధముగా చెప్పసాగెను. మంత్రులు సమర్థవంతముగా అన్ని ఏర్పాట్లు చేయగా యాగం ఆరంభించి సర్పాలను అగ్నికి ఆహుతి చేసెను. తక్షకుడు రక్షణ కోసం ఇంద్రుడి సన్నిధికి పరిగెత్తి, ఓ ప్రభు, భయముతో పారిపోయి వచ్చాను, దయచేసి నన్ను రక్షించండి అని వేడుకొనగా ఇంద్రుడు తక్షకుడికి అభయమిచ్చి ధైర్యం చెప్పెను.
ఉత్తంకుడు తక్షకుడు ఇంద్రుని సన్నిధిలో ఆశ్రయం పొందిన విషయం తెలిసి ఆగ్రహంతో తక్షకునితో పాటు ఇంద్రదేవుణ్ణి కూడా యజ్ఞకుండంలోనికి నిమంత్రించెను. ఆ సమయాన తక్షకుడు యాయావర వంశపు జరాత్కురుని పుత్రుడైన ఆస్తికుడనే మునిని తలుచుకొనెను. మహా తేజస్వి మహా విద్వాంసుడైన ఆస్తిక ముని జన్మేజయుని వద్దకు వెళ్ళగా జన్మేజయుడు గౌరవ మర్యాదలతో మునిని ఆహ్వానించి అతని రాకకు కారణం అడిగి తెలుసుకునగా ఆస్తికుడు మహారాజుని సర్పయాగం నిలిపివేయమని కోరెను. అందుకు జన్మేజయుడు సర్పయాగం పూర్తి చేస్తానన్న ప్రతిజ్ఞ చేశాను. ఇప్పుడు యాగం ఆపడం కుదరదు అని చెప్పిన ఆస్తికుడు పట్టు వీడకుండా అర్థించెను. కొంత సమయం తర్వాత ముని అభ్యర్థనను గౌరవించి జన్మేజయుడు యాగాన్ని నిలిపివేసెను. అటు తరువాత వేదవ్యాసుని శిష్యుడైన వైశంపాయనుడు జన్మేజయుడికి మహాభారత పారాయణం వినిపించెను. పారాయణం పూర్తి అయిన తర్వాత కూడా జన్మేజయుడికి మనశ్శాంతి లభించలేదు. అప్పుడు ఈ విధముగా వేదవ్యాసుని అడిగెను. ఓ మహాముని, నా మనస్సు దహించకపోతుంది. నా చిత్తాన్ని మనస్సుని ఏ విధంగా శాంతింపచేసుకోవాలి? దయచేసి తెలియచేయండి. నేను దురదృష్టవంతుడిని. అర్జునుడు అంతట వాడికి పౌత్రుడు మా తండ్రిగారు. అలాంటి ఆయనకు అంతటి దుర్మరణం సంభవించింది. ఓ పుణ్యాత్ముడా, క్షత్రియులకు యుద్ధభూమిలో మరణం సంభవిస్తే అది గౌరవప్రదం. మా తండ్రిగారిది దుర్మరణం. ఆత్మ శాంతించగా సంచరిస్తూ ఉన్నది. ఓ సత్యవతీ నందనుడా, దయచేసి మా తండ్రిగారి ఆత్మ శాంతించి స్వర్గం చేరుటకు నేను ఏమి చేయాలో పరిష్కారం చూపండి అని జన్మేజయుడు వేదవ్యాసుని అర్థించెను. అక్కడ సమావేశమైన వారందరితో వేదవ్యాసుడు ఈ విధంగా చెప్పసాగెను. పురాణాలన్నింటిలోనూ అత్యంత పవిత్రమైనది, శుభప్రదమైనది శ్రీమద్ దేవీ భాగవతము. పుణ్యాత్మక సంఘటనలు దేవీ భాగవతంలో వివరించబడినవి. ఇది మొదటిగా నా పుత్రుడైన సుఖదేవునికి వినిపించాను. ఇప్పుడు మీ కొరకు పఠిస్తాను. ఇది అత్యంత రహస్యము. అర్హత ఉన్నవారికి తప్ప అందరికీ వినిపించకూడదు. అత్యంత భక్తి శ్రద్ధలతో విన్నవారికి ధర్మార్థ కామ మోక్షములు సిద్ధిస్తాయి. దేవీ భాగవతము అత్యంత మంగళకరమైనది, శుభప్రదమైనది. వేదాలలోని సారాంశము ఇందులో నిక్షిప్తమై ఉన్నది. జన్మేజయుడు వేదవ్యాసుని ఈ విధముగా అడిగెను. ఓ మహాముని, దయచేసి సర్పయాగం సంపూర్ణం కాకుండా అడ్డుపడిన ఆస్తికుడెవరు? సర్పాలను రక్షించడం వలన అతడేమి సాధిస్తాడు? మీరు అత్యున్నతమైన పరిత్యాగి. దయచేసి ఇందులోని అంతర్యామి ఏమిటో నాకు విశదీకరించండి. అత్యంత పవిత్ర పురాణమైన దేవీ భాగవతం గురించి కూడా వివరించండి అని వేడుకొనెను. వేదవ్యాసుడు ఈ విధంగా చెప్పసాగెను. జరాత్కరుడనే ముని అత్యంత కరుణామయుడు. అతడు గృహస్థాశ్రమం స్వీకరించకుండా అరణ్యంలో సంచరిస్తూ ఉండగా ఒక గుహలో వేలాడుతున్న అతని పూర్వీకులను కలుసుకునెను. వారు జరాత్కరునితో, నాయన, మాకు ముక్తి లభించుటకు నీవు వివాహం చేసుకోవలెను. నీకు కలిగే పుత్రుల వల్లనే మాకు స్వర్గం ప్రాప్తిస్తుంది అని పలికగా, అప్పుడు జరాత్కరుడు, ఓ పితులారా, సనామధేయురాలు వినయ విధేయతలు కలిగిన కన్య ప్రాప్తిస్తే తప్పకుండా వివాహం చేసుకుంటానని చెప్పి పవిత్ర తీర్థాలకు పయనమయ్యెను. అదే సమయాన్న ఒక తల్లి సర్పము పిల్ల సర్పాలను అగ్నికి ఆహుతి అవుదురుగాక అని శపించెను. ఆ వృత్తాంతం వినండి అని వేదవ్యాసుడు వివరించసాగెను. కశ్యప మహామునికి కద్రు, వినత అనే ఇద్దరు భార్యలు కలరు. ఒకరోజు వారు సూర్యుడు స్వారీ చేస్తున్న రథపు దివ్య అశ్వాలను చూసి ఆ అశ్వాల రంగు గురించి ఇద్దరూ వాదించుకుంటూ కద్రు వినతని తక్షణమే ఈ అశ్వాలు ఏ రంగులో ఉన్నాయో చెప్పమని అడిగెను. అందుకు వినత, ఈ అశ్వాలు సుందరమైన తెలుపు వర్ణంలో ఉన్నాయి. నీకు ఏ వర్ణంలో కనపడుతున్నాయి అని ఇద్దరు దాసిత్వం పణంగా పెట్టుకుని అశ్వాల వర్ణం పైన పందెం వేసుకునెను. కద్రు దగ్గర పెద్ద సంఖ్యలో పిల్ల నల్ల సర్పాలు ఉండెను. వాటిని వెళ్ళి సూర్యుని అశ్వాలను చుట్టుకుని అశ్వాలు నల్లగా అగుపుంచేలాగా చెయ్యమనెను. కొన్ని పిల్ల సర్పాలు అందుకు నిరాకరించగా మరికొన్ని పిల్ల సర్పాలు మాత్రం వెళ్ళి అశ్వాలను చుట్టుకొనెను. కద్రు, వినతలిద్దరూ వెళ్ళి అశ్వాలను చూడగా అశ్వాలు నల్లగా అగుపించగా అది చూసిన వినత హృదయ ఆందోళన చెందగా అదే సమయాన శక్తిశాలి ధైర్యవంతుడైన వినతపుత్రుడు గరుత్మంతుడు అక్కడికి వచ్చి తల్లి శోకమునకు కారణం అడిగెను. గరుత్మంతుడు సర్పాలను భుజించెను. ఓ మాత, నీ పుత్రులైన నేను, సూర్యుని రథసారథి అయిన అరుణుడు ఇద్దరము క్షేమంగానే ఉన్నాము. మేము జీవించి ఉండగా నీవు ఇంతగా శోకించుట తగదు.
తల్లి శోకమునకు కారణం తెలుసుకుని దాన్ని నివారించని పుత్రుల జన్మం వ్యర్థము. దయచేసి నీ దుఃఖానికి కారణం తెలియచేయండి, తక్షణమే దాన్ని తుదముట్టిస్తాను అని గరుత్మంతుడు తల్లిని వేడుకొనెను. వినతపుత్రుడితో, ఓ కుమార, దురదృష్టవశాత్తు నేను ఇప్పుడు కద్రునకు దాసిని. ఇకపై ఆమెను నా భుజాలపై మోయమని ఆజ్ఞాపిస్తుంది. అందుకే నేను చింతిస్తున్నాను అని చెప్పగా గరుత్మంతుడు, ఓ మాత, నువ్వు విచారించకము, నేను నిన్ను విముక్తురాలను చేసేదను. వేదవ్యాసుడు ఈ విధంగా చెప్పసాగెను. గరుత్మంతుడు కద్రు దగ్గరికి వెళ్ళి పినతల్లి కద్రుని సోదరులను భుజాన్ని ఎక్కించుకుని నది ఆవల తీరానికి తీసుకుని వెళ్ళి తన తల్లి దాసిత్వం నుండి విముక్తి పొందటానికి మార్గం చెప్పమని కోరెను. అందుకు కద్రు దేవలోకము నుండి అమృతం తెచ్చి తన పుత్రులకు ఇస్తే విముక్తి లభిస్తుందని సెలవివ్వగా గరుత్మంతుడు తక్షణమే ఇంద్రలోకానికి వెళ్ళి దేవతలతో హోరాహురి యుద్ధము చేసి అమృత భాండం చేజిక్కించుకొని కద్రుకి అందచేసెను. ఈ విధముగా వినతకు దాసిత్వం నుండి విముక్తి లభించినది. పవిత్రముగా దర్బలు పరచి అమృత భాండాన్ని దానిపై ఉంచెను. కద్రు సర్పపుత్రులు స్నానం చేసి శుచిగా అమృతం సేవిద్దామని వెళ్ళగా ఆలోగా ఇంద్రుడు అమృత భాండమును అపహరించెను. తిరిగి వచ్చిన కద్రు సర్పపుత్రులు ఆశగా అక్కడ ఉన్న దర్బలను నాకగా వాటి నాలుకలు చీరుకుని పోయెను. అప్పటి నుంచి సర్పాలు ద్విజిహ్వాలు 2 నాలుకల కలవారు అయ్యెను. కద్రు చేత శపించబడిన మిగిలిన సర్పపుత్రులు బ్రహ్మదేవుని సన్నిధికి వెళ్ళి కద్రు శాపం గురించి వివరించి యజ్ఞములో ఆహుతి అవ్వబోతున్నామని తమను రక్షించమని శరణు కోరెను. అప్పుడు బ్రహ్మదేవుడు అష్టనాగములలో 2వదైన వాసుకిని పిలిచి, ఓ వాసుకి, జరత్కరుడనే మహామునికి సమమైన నామము గల జరత్కర నీ యొక్క సోదరి. వీరిరువురికి వివాహము జరిపించుము. వీరికి ఆస్తికుడనే పుత్రుడు జన్మిస్తాడు. ఆస్తికుడు ఈ సర్పాలను రక్షిస్తాడు అని బ్రహ్మదేవుడు సెలవిచ్చెను. బ్రహ్మదేవుని శుభప్రదమైన వాక్యాలు విన్న వాసుకి అరణ్యానికి వెళ్ళి జరత్కరుని తన సోదరిని వివాహం చేసుకోమని కోరగా వాసుకి సోదరి నామము కూడా జరత్కర అగుట చేత జరత్కరుడు వివాహానికి అంగీకరించి తన ఇష్టానికి వ్యతిరేకంగా ఏదైనా చేసినచో వదిలి వెళ్ళిపోతానని షరతు విధించి వివాహం చేసుకునెను. వాసుకి తన నివాసానికి తిరిగి వెడలెను. జరత్కరుడు నివాసం ఏర్పరచుకుని భార్యతో సుఖముగా నివసించసాగిస్తూ ఉండగా ఒకరోజు భోజనానంతరము ముని నిద్రకు ఉపక్రమిస్తూ భార్యతో ఎట్టి పరిస్థితుల్లోనూ తనకు నిద్రాభంగం కలిగించవద్దని ఆజ్ఞాపించి నిద్రాదేవి శక్తికి అధీనమై నిద్రించెను. సూర్యాస్తమయం సమయం ఆసన్నమవుతున్నది. కానీ ముని ఇంకా నిద్రించుచుండెను. జరత్కరుడి భార్య సంధ్యావందనానికి సమయం అయినది. మునికి నిద్రాభంగము కలిగించాలా వద్దా అని ఆందోళనలతో ఆలోచిస్తూ ముని ఆజ్ఞ పాటించనచో నన్ను వదిలి వెళ్ళిపోవును. సంధ్యావందనం చెయ్యకపోతే ధర్మలోపం చుట్టుకొనను. ధర్మహాని కన్నా మునిని నిద్ర లేపటియే మేలు. ముని నన్ను వీడి వెళ్ళిపోతే నేను మరణిస్తానని నిర్ణయించుకుని మునిని నిద్రలేపను. లేస్తూనే ముని ఆగ్రహంతో, నిన్ను వదిలి నేను వెళ్ళిపోతున్నాను. నీవు నీ సోదరుడైన వాసుకి దగ్గరికి వెళ్ళిపోమని ఆజ్ఞాపించెను. అది విన్న భార్య ఆందోళనతో భయముతో వణుకుతూ, ఓ మహా తేజస్వి ధర్మాత్మ, నన్ను వెళ్ళిపోమ్మనచో నా సోదరుడు వాసుకి మనకి వివాహం చేసిన ఉద్దేశ్యం ఎలా నెరవేరుతుందని ప్రశ్నించగా ముని శాంతించి ఆ ఉద్దేశం తప్పక నెరవేరుతుందని అస్థితి అని దీవించి వెళ్ళిపోయెను. ముని భార్య వాసుకి నివాసానికి వెళ్ళి ఎంత ప్రాధేయపడినను ముని వినక అస్థితి అని దీవించి వెళ్ళిపోయారని జరిగిన సంగతి వివరించెను. అది విన్న వాసుకి జరత్కరుడు సత్యవంతుడు, అతడు దీవించినట్టు తప్పక జరుగుతుందని ధైర్యంగా ఉండెను. సోదరి వాసికతో నివసించసాగెను. కొన్ని రోజుల తర్వాత ఆస్తికుడనే పుత్రుడికి జన్మనిచ్చెను. ఆస్తికుడు కురువంశంలో శ్రేష్ఠుడు. ఓ జన్మేజయ, ఈ ఆస్తికుడే నీవు తలపెట్టిన సర్పయాగానికి ఆహుతి కాకుండా సర్పాలను రక్షించెను. ఈ ముని యాయావర కులస్థుడు. అతని కోరిక మన్నించి సర్పయాగం నిలిపివేసి నీవు గొప్ప పుణ్యకార్యం చేశావు. ఓ మహాబల జన్మేజయ, ఇక నీవు శాంతించు. అత్యంత భక్తి శ్రద్ధలతో దేవీ భాగవతము జగదాంబికా మందిరం నిర్మిస్తే సకల వాంఛితాలు సిద్ధిస్తాయి. ఆ జగదాంబిక నీ వంశాన్ని వృద్ధి చేసి రాజ్యాన్ని సుస్థిరపరిచి రక్షిస్తుంది.
ఓ మహారాజా, దేవీ నవరాత్రుల్లో నేను శ్రీమద్ దేవీ భాగవత పారాయణం ప్రారంభిస్తాను. నీవు భక్తి శ్రద్ధలతో విన్నచో ఆ మహా అద్భుతమైన దైవ పురాణము ప్రాపంచిక బంధాల నుండి ముక్తిని ప్రసాదిస్తుంది. దేవీ భాగవతము సత్యము, దైవ శక్తితో కూడిన మహాపురాణము. ఓ మహారాజా, ఎవరైతే నిర్మల చిత్తముతో భక్తి శ్రద్ధలతో హృదయపూర్వకంగా భగవతి దేవిని హృదయంలో స్థిరపరచుకుంటారో వారు ధన్యులు. వారికి ఆత్మోన్నతి ప్రాప్తిస్తుంది. మహామాయ అయిన జగదాంబికను గుర్తించిన వారు దురదృష్టవంతులు. సంసార బంధాలలో కొట్టుమిట్టాడుతూ ఉంటారు. బ్రహ్మదేవునితో సహా సమస్త దేవతలు దేవి జగదాంబిక పవిత్ర పాదపద్మాలపై ఎల్లప్పుడూ ధ్యానములో నిమగ్నమై ఉంటారు. ఆ దేవిని ఆరాధించని ఏ జీవి కూడా సుఖ సంతోషాలతో జీవించజాలదు. దేవీ భాగవతంను నిరంతరము భక్తి శ్రద్ధలతో విన్నవారి కోరికలన్నీ ఫలిస్తాయి. ఈ అత్యంత పవిత్రమైన శుభప్రదమైన పురాణము మొదటి అర్ధశ్లోకముగా శ్రీ విష్ణువుకి ఉపదేశించబడినది. ఓ మహారాజా, ఏకాగ్ర చిత్తముతో భక్తితో ఈ పురాణాన్ని విన్నవారికి మనశ్శాంతి లభిస్తుంది. వారి పూర్వీకులకు స్వర్గం ప్రాప్తిస్తుందని వేదవ్యాసుడు జన్మేజయుడికి సెలవిచ్చెను. ఇంతటితో 2వ అధ్యాయము సమాప్తము. జై శ్రీ మాతాజీ.